మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా ప్రజలందరికీ ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. మా గ్రామ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మొదటిసారి నీల్వాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు భవిష్యత్తులో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నీల్వాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డా అది నా నుండి పరిష్కరించే సమస్య అయితే ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చూపించి ప్రజలందరికీ కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను దగ్గరుండి అట్లాగే గ్రామంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి మీ ముందున్నా అని చెప్పి తెలియజేస్తుంది. డెవలప్మెంట్ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అట్లాగే ఎమ్మెల్యే గారి సహకారం ఉంది. స్థానిక నాయకులు పెద్దలు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీ సభ్యులు రుద్రవల్ల సంతోష్ కుమార్ గారు, అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ సాబిర్ అలీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సలహాలు సూచనల మేరకు నీల్వాయి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో 54 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో కొందరు కట్టని వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా కొందరికి ఇండ్లు రాలేకపోయినాయి. అట్లాంటి వాళ్ళకి రెండో విడతలో ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రెండో విడతలో వాళ్ళందరికీ మంజూరు చేసి ఈ గ్రామంలో ఏదైతే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఈ గ్రామంలో ఇల్లు లేని ఎవరైతే నిరుపేదలు ఉంటారో అసలు గ్రామంలో ఎవరికి కూడా ఇల్లు లేదు అనే మాట రాకుండా మా ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం కావచ్చు, దీపం ఏదైతే ఈ ఉచిత కరెంటు కావచ్చు, అట్లాగే ఉచితంగా సిలిండర్ పంపిణీ కావచ్చు, ఇలా అనేకంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త అంటే మహిళలకు కానీ ఈ పేద ప్రజలకు లాభం చేయడం కోసం అనేక స్కీములు తీసుకురావడం జరిగింది. 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశంలోనే ఎవరు కూడా 5 లక్షల రూపాయల ఇల్లు ఎవరు కూడా మంజూరు చేయలేదు. మొదటిసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అట్లాగే ఇంకా మున్ముందు ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు వస్తే ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం కూడా అధికారంలోకి ఉంటుందని నేను తెలియజేస్తుంది. ప్రాంతాలలో నీటి సమస్య ఉన్నది. ఆ నీటి సమస్య కోసం ఇప్పుడే మేము ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏ వార్డులో ఎలాంటి అంటే ఎక్కడెక్కడ నీటి సమస్య ఏర్పడుతుంది, దానికి సంబంధించిన తక్షణ కర్తవ్యంగా మనం ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ఒక అంచనా ఉన్నది. ఇప్పుడు ఏదైతే జిల్లా నిధులతోని గౌరవ ఎమ్మెల్యే గారి నిధులతోని ఒక 2-3 బోర్లు కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అది త్వరలో బోర్లు కూడా వేస్తారు, వాటికి మోటార్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే మా దగ్గర ట్యాంకర్ ఉంది, ఆ ట్యాంకర్ ద్వారా కూడా చేరగొట్టి ఎక్కడ కూడా ఎండాకాలంలో ఫలానా వ్యక్తులు నీటితో ఇబ్బంది పడుతున్నారు అనే మాట రాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో చేసే బాధ్యత అదని చెప్పి తెలియదు. నేను గెలిచినప్పటి ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో డ్రైనేజ్ సమస్యలు ప్రధానంగా ఉండే, రోడ్డు సమస్యలు ప్రధానంగా ఉండే, ఆ రోడ్డు సమస్యలు తీర్చడం జరిగింది. డ్రైనేజ్ ఎక్కడెక్కడైతే కూరుకుపోయిన సమస్య ఉందో ఆ డ్రైనేజీలో కూడా అదంతా కాలువ మురికి ఏదైతే డ్రైనేజ్ ఉందో అవన్నీ తీయించి క్లీన్ చేయడం జరుగుతుంది. మేము ప్రత్యేకంగా గ్రీన్ అండ్ క్లీన్ శుభ్రత అట్లాగే పచ్చదనం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. పల్లెలు అంటేనే పచ్చదనం, అట్లాగే పల్లెలు అంటేనే శుభ్రతగా ఉండాలనే ఒక ఆలోచనతోనే మేము వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకా మేము మా పదవి ఉన్న కాలంలో కూడా దాని మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమంలో ప్లాస్టిక్ అట్లాగే విలేజ్లలో ఇప్పటికీ ప్లాస్టిక్ అనేది చాలా కూరుకుపోయింది. మా గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. త్వరలో దానికి సంబంధించిన ప్రణాళికను కూడా గిరిజన వనదేవతలు సమ్మక్క సారక్క గారి ఏదైతే వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళ ఆశీస్సులు ఉండి వచ్చే 2 సంవత్సరాలు కూడా జాతరకు సిద్ధం కావాలని వాళ్ళందరి ఆశీస్సులు, ఆ సమ్మక్క సారక్క తల్లుల ఆశీస్సులు నీల్వాయి గ్రామ ప్రజలపైన అట్లాగే మా మండల ప్రజలపైన జిల్లా ప్రజలపైన మెండుగా ఉండి వారి దీవెనలతో అష్టైశ్వర్యాలు అట్లాగే ఆరోగ్యాలతోని అందరూ సుభిష్టంగా ఉండాలని కోరుకుంటూ గారు ఒక మాట అంటారు, పొలిటికల్
పొలిటికల్ ఆఫ్ ద మాస్టర్ కీ, అంటే పాలిటిక్స్ అనేది చాలా విలువైన మాస్టర్ కీ అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. యువత రాజకీయాల్లోకి రావాలి, ఈ వ్యవస్థను మార్చాలి. ఇప్పటికైనా యువకులు వస్తే కొత్త ఆలోచనతో కొత్త ఆచరణతో ప్రజలలోకి పోయి మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి ఉంటుంది. యువత అందరూ ఇంకా కండోలేసుకొని నాయకులు వెనుక జిందాబాదులు జేజలు కొట్టే కానీ కాదు, నాయకులుగా తయారు కావాలి, ముందు వరుసలు ఉండాలి, ఏదో ఒక రకమైన పదవిలో కూర్చోవాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి, వాళ్ళని ఓటర్లుగా అంటే నాయకులు కార్యకర్తలుగా కాకుండా ప్రజలలో మనం ఓటర్లుగా చెలామణి కావాలి, ఓటర్లని ఆకర్షించుకోవాల్సిన ఆస్కారం ఉంది, నాయకులుగా ఎస్టాబ్లిషన్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలంతా ఇప్పటికైనా యువతంతా రాజకీయాల వైపు రండి. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మార్చే శక్తి యువతలోనే ఉంది. కాబట్టి అందరూ రాజకీయాల వైపు వచ్చి ప్రజలకు సేవ చేయాల్సిందిగా యువతను కోరుకుంటారు. గతంలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుని కొనసాగిన, అట్లాగే మంచిర్యాలలో అనేక మంది దళితులకు కానీ, గిరిజనులకు కానీ, బీసీలకు కానీ, అగ్రవర్ణాలు ఉన్న పేదలకు ఎవరికి కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసినాం, వాళ్ళ కోసం ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. అట్లాగే వాళ్ళ తరఫున కొట్లాడే చరిత్ర నాకున్నది. అంతేకాకుండా గతంలో కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి ఎవరైతే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పారిశుద్ధ కార్మికుల కోసం ఇంటింటికి తిరిగి వాళ్ళ కోసం నేను సరుకులు కూడా పంపించేయడం జరిగింది. వాళ్ళకు శానిటేషన్ అట్లాగే మాస్కులు కూడా నా ఆధ్వర్యంలో పంపించేయడం జరిగింది. అంతేకాదు గతంలో ఏదైతే విఆర్ఓలకు ఇబ్బందులైనా, పంచాయతీలో పారిశుద్ధ కార్మికులకు వాళ్ళు ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా వారికి పూర్తిగా మద్దతు ఇచ్చి నాటి ప్రభుత్వం మీద యుద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు నేటి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అన్ని విషయాల మీద. గతంలో నేను 10 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాటాన్ని గుర్తించి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేయడం వల్లనే ఆ పోరాటాన్ని గుర్తించి ఈరోజు నన్ను నీలువాయి గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది.